నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం. వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్రను పోషించి తన ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాబు కేసీఆర్ను విమర్శించే అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు. కొత్తగూడెం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖండించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం తెలంగాణ భవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేఖ కాంతారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన ప్రకాశం స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై చేసిన ఆరోపణలను, అనుచిత వ్యాఖ్యలను, తెలంగాణ పార్టీపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్రను పోషించి తన ప్రాణాలను పరంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ బాబు కేసీఆర్ను విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీ సోనియా, రాహుల్ గాంధీ పాట పాడే రేవంత్ రెడ్డి తగదన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 420 వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన 6 గ్యారంటీలలో గడిచిన 5 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మహాలక్ష్మిలో మహిళలకు ఉచిత బస్సు, ఉచిత హామీ తప్ప మరేది అమలు కాలేదని కాంగ్రెస్ పాలనను ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకొని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సంగతి గుర్తుంచుకోవాలని, లేని పక్షంలో తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావుతో పాటుగా ఖమ్మం పార్లమెంటు కొత్తగూడెం ఎన్నికల ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మోరే భాస్కర్, అనుదీప్, దుర్గేష్, బీఆర్ఎస్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి, దరిద్రం ఏంటంటే ఈనాటి ముఖ్యమంత్రి సాయంకాలం పాఠశాల దగ్గర తాగేటోళ్ళ కంటే దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఫస్ట్ మేము హెచ్చరిస్తా ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. భాష మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకోవాలి, సంస్కారహీనుడుగా మిగిలిపోవద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆయన ప్రెస్టేషన్ లో ఉన్నాడు అసలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సభలన్నీ ఫెయిల్ అవుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సభలకి ప్రజలు రాక విలువెళ్ళిపోతా ఉన్నాయి. దాంట్లో అందాలకు ఎంపీసీలు చేస్తామని చెప్పేసి గుర్తులు పెట్టిన ముఖ్యమంత్రి ప్రజాస్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని 4 నెలల్లోనే తిరస్కరించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆలోచించి ఆ ప్రెస్టేషన్ లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, నిన్న కొత్త కూడా వచ్చినటువంటి సందర్భంలో అనేక మాటలు మాట్లాడేది. సరే, మాకు ఓపుకుంది, మేము కాంగ్రెస్ పార్టీయే 5 సంవత్సరాలు కొనసాగాలి అని మేము కోరుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొనసాగాలి, 420 హామీలు అమలు చేయాలి. అమలు చేయకపోతే మేము వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మేము వదిలిపెట్టాం. కాబట్టి ఆ ప్రెస్టేషన్ లో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ ఉంటాయంటే, రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చింది, ఇక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు కాపాడే పరిస్థితి లేదు, ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఉంటేనే రాజ్యాంగాన్ని కాపాడబడతామని చెప్పేసి మాట్లాడేటప్పుడు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 152 అడుగుల ఆకాశాన్ని నాకినటువంటి విగ్రహం హైదరాబాద్ ల్యాండ్ మార్క్ గా ఏర్పాటు చేస్తే దానికి కనీసం దండం పెట్టి జయంతి రోజున దండేసేటువంటి తీరిక లేని ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలట వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నది కదా. కనీసం దండం పెట్టి విగ్రహానికి పూలమాల లేనటువంటి, ఓపిక లేనటువంటి, సమయం లేనటువంటి ముఖ్యమంత్రి ఈయన రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వుకుంటా ఉన్నారు. మేధావులు కానీ విద్యార్థి లోకం కానీ నవ్వుకుంటా ఉన్నారు మొత్తం కూడా. అరే భలే నీకు చెప్తా ఉన్నాడు అని చెప్పేసి.
ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో యాడికి పోయినా నమ్ముకుంటా ఉన్నారు అంతా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, వాపులు చూసి బలపడుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని కథం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయినారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి వచ్చినటువంటి పార్టీ. కేసీఆర్ గారు బయలుదేరితేనే, కేసీఆర్ గారు అడిగేస్తేనే తెలంగాణ ప్రజలు తెలంగాణ మొత్తం గుసలాడుతా ఉంది. దాని మీద కంప్లైంట్ పెట్టి 45 గంటల పాటు ప్రచారం చేయకుండా బీజేపీ ఇక కాంగ్రెస్ కుట్ర పని ఆపింది. వాస్తవం కాదా? మానవ బాంబులు ఉంటాయని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి సీట్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే మానవ బాంబులు అవుతామని చెప్పేసి మాట్లాడితే కేసులు ఎందుకు పెట్టండి ప్రభుత్వం? పెళ్ళేసుకుంటా అని చెప్పేసి మాట్లాడితే కేసులు ఎందుకు పెట్టండి ప్రభుత్వం? ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి మానవ బాంబులు అవుతామని చెప్పేసి మాట్లాడతా, అది పద్ధతేనా? అది ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీదనేమో కేసులు లేవు. రాజకీయ పరంగా మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి కేసులు పెట్టి అరెస్టు చేస్తారు. మా వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేస్తారు. ఇట్లా భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం వచ్చింది, ఒక్కొక్కరి మీద, ఉద్యమ నాయకుల మీద వందలాది కేసులు, జైళ్లకు పోయినటువంటి కేసులు. పెద్ద చరిత్ర బీఆర్ఎస్ పార్టీలో, పెద్ద చరిత్ర. బీఆర్ఎస్ పార్టీని అర్థం చేయడం అనేది రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాత వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఓటర్ని గెలుపు అనేది సర్వసాధారణం. మేము ఓటర్ని కుంగిపోయేటోళ్ళం కాదు. ఓటర్ మీద రివ్యూ చేసుకున్నాం. భవిష్యత్తులో ఏ విధంగా మేము పార్టీని ముందుకు తీసుకుపోవాలో, పార్టీని ఏ విధంగా నడిపించాలో ఆ సత్తా, ఆ దమ్మున్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది. కార్యకర్తలందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పే సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇక ఒక్కొక్క మాట మాట్లాడుతూ 3 లక్షల ఓట్ల మెజారిటీ వస్తారా? ఇక్కడ 3 లక్షల ఓట్ల మెజారిటీ చూస్తాను. పక్కన అడుగుతాను. 1 సార్లు అడుగుతాను. ఏది పక్క అంటే 3 లక్షలు మించుకునేది పక్క, ఓట్లు వేసేది బీఆర్ఎస్ పక్క, కారు గుర్తుకేసేది పక్క, గ్యారంటీ. అప్పుడు నీ దగ్గర తీసుకుంటారు. ఇప్పటికే కొనుగోలు మొదలు పెట్టినావు నువ్వు. ఖమ్మం జిల్లాలో కొనుగోలు మొదలు పెట్టిరు కాబట్టి డబ్బులు తీసుకునేది పక్క, కారు గుర్తుకి ఓటేసి నీకు బుద్ధి చెప్పేది మొత్తానికైతే 100% పక్క. ఎందుకంటే ప్రజలందరూ తెలిసిపోయింది. ఇక రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏది రేపు 9వ తారీఖు రైతు భరోసా వేస్తాడు. రైతు భరోసాలో 3 అంశాలు. ఒకటి రైతు బోనస్. అదే సిగ్గుపడాలి. మొన్ననే ఈనాడు పేపర్లు వచ్చింది. ఇక్కడ గొప్పదండిలో ఒక రైతు 16 రోజులైతే ధాన్యం తెచ్చి మార్కెట్, ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకా దానికి క్రమశిక్షణ ఉందని చెప్పేసి ఎండాలి ఎంత 46 డిగ్రీలో ఎండ కొడతా ఉంటే కాదు లేదని చెప్పేసి రైతుని ఇబ్బంది పెడితే ఆ రైతు పాపం ఆ ఒడ్లు ఆరుబోసుకుంటా దున్నుకుంటేనే ఆన్య కుప్పకు చచ్చిపోయింది. 16 రోజులు అయింది, 17 రోజులు చనిపోయింది. రైతుకి గిట్టుబాటు ధర బోనస్ ఇయ్యలేదు, అది బోనస్ అయిపోయింది. మరి అట్లాగే రైతు బంధువు ఎక్కడిచ్చిందని కొంతమందికే రైతు బంధు ఇచ్చినాం, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అట్లాగే పాతదే ఇచ్చినావు తప్ప కొత్తదే ఇచ్చినావు. కొత్తగా నువ్వు 15,000 ఇస్తావు కదా, ఇది 15,000 ఇయ్యాలి కదా, 15,000 ఇవ్వకపోగా కేసీఆర్ 2 పంటలు చేయించాము, 3వ పంటకి ఎందుకు మాట్లాడుతుంది? ఇలా 3వ పంటకు ఇయ్యాలి కదా, నువ్వు ఇయ్యాలి కదా. ఆనాడు నువ్వు మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ చూస్తా ఉన్నారు కదా. మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? 15,000 ఇస్తాను, 15,000 ఇవ్వలే. ఒక్కరికి కూడా 15,000 పడ్డా ప్రజలందరూ ఆలోచించాలనుకుంటా ఉన్నాను. 15,000 ఇవ్వకపోగా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. రైతు కూలీలకు ఎవరికైనా 12,000 రూపాయలు పడ్డదా? ఒక్కరికైనా వేసినవా? 100 రోజులలో 100% అమలు చేస్తానని నువ్వే చెప్పినావు. 102వ రోజున నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఏది 102వ రోజున ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవ్వలేకపోయినావు. డిసెంబర్ 9 నాడు పింఛన్లు ఇస్తానన్నావు, ఆసరా పింఛన్లు ఇస్తాన్నావు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాన్నావు, మాట తప్పినావు. 100 రోజులలో అమలు చేస్తానని చెప్పినావు, 100 రోజుల మాట తప్పినావు. పైకెళ్ళి మళ్ళీ పగటి కళలు కట్టు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జరిగినటువంటి ప్రయత్నం తప్ప నువ్వు చేసేటువంటి ఏది లేదు. నీ వల్ల
నీ ప్రజాపాలన మొత్తం కూడా గాడి తప్పింది. నీ 6 హామీలు అటుకెక్కినాయి. నేను ఎవడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవరి మీద కొట్లాడతాం. ఈ రాష్ట్రానికి పాపం వాళ్ళు త్యాగదనులు, వాళ్ళంతా త్యాగమూర్తులు, వాళ్ళందరూ త్యాగం చేసి ప్రాణాలు తెగించి ఉద్యమంలో కొట్లాడారు. అటువంటి వాళ్ళ మీద కూడా నువ్వు ముప్పురాకులవా, నేలకి ఇచ్చేద్దావా, ఏం మాట్లాడండి నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆలోచన లేనటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొకసారి భాష మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుతాం. అట్లాగే నీ బెదిరింపులకు, నీ కాటాకి తప్పులకు ఎవరు భయపడరు. ఎందుకంటే మాకు జైలు కొత్త ఏం కాదు. మాకు అవసరం వస్తే సమయం సందర్భాన్ని బట్టి జైలు బరో మేమే పిలుపునిస్తాం. అవసరం వస్తే నీలాంటి వాళ్ళకి భయపడితే ఇక్కడ భయపడి రాజకీయాలు చేయడానికి ఎవరు లేరు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై తెలంగాణ గలం, తెలంగాణ దళం మేమే. మాకే స్వార్థం లేదు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నువ్వు జై సోనియమ్మ అన్నావు తప్ప జై తెలంగాణ అన్నోడికి నువ్వు సిగ్గుపడాలి. ఇవాటి వరకు జై తెలంగాణ అనలే, ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలే. నువ్వు అనలే, నీ నాయకులు అనలే, నీ పక్కన ఉన్న నాయకులు కూడా ఎవరు అనలే. తెలంగాణ అంటే, తెలంగాణ మీద ప్రేమ ఎవరికుందో ఒక్కసారి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మాకు తెలంగాణ ప్రయోజనాలు తప్ప వేరేది లేదు. అదే ఈసారి కనుక మళ్ళీ కాంగ్రెస్ గెలిపిస్తే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఈయన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్ననాడు ఏమన్నాడయా, ప్రజలు మా చేత మోసపోవడానికి రెడీగా ఉన్నారు, మేము మోసగించడానికి రెడీ ఉన్నాం, అబద్ధాలు చెప్తేనే అధికారం ఇస్తారు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ రోజు మళ్ళీ అటువంటి మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాను, నట్టేట ముంచేడు. ఇప్పటికే 4 కోట్ల ప్రజానికాన్ని నట్టేట ముంచేడు. మరి రేపు కూడా అదే పరిస్థితుల్లో మనం మళ్ళీ ఓట్లయితే ఏదో వస్తుందని చెప్పేసి ఆశపడి ఓట్లయితే ఇంకా అహం పెరిగి మేము ఎంత అబద్ధం చెప్తే అంత బాగా ఓట్లేసిందని చెప్పేసి ప్రజల్ని పట్టించుకునేటువంటి పాపాన పోదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షమై తెలంగాణ గొంతుకై 420 హామీలు ఏదైతే ఉన్నాయో అమలు చేసేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన పోరాటం చేయాలంటే అక్కడ కేంద్రాన్ని నిలదీయాలన్నా, ఇక్కడ ఉన్న ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు జరగాలన్నా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరాల్సిందే. కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి చేతులు జోడించి కోరుతా ఉన్నా, మనం చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నంత సేపు 24 గంటల కరెంట్ ఉంటది. కేసీఆర్ గారు ఉన్నంత సేపు మంచి నీళ్ళు వస్తాయి. కేసీఆర్ గారు ఉన్నంత సేపు కళ్యాణ లక్ష్యం వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నంత సేపు ముస్లింలకు తోఫా వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నంత సేపు క్రిస్టియన్లకు కానుకలు వస్తాయి. ఇవాళ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మనందరినీ కూడా. అందుకని ఇటువంటి మాయదారి మోసపూరిత వాగ్దానాలతోనే మోసం చేసేటువంటి వాళ్ళని, సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడే వాళ్ళని సమయం వచ్చినప్పుడే బుద్ధి చెప్పకపోతే రేపు ఈ ప్రాంతం అంతా కూడా అధోగతి పాలు కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బీజేపీ మాట్లాడుతా ఉంది, ఇచ్చంపల్లి దగ్గర నుండి కాలువ తీసుకొని తమిళనాడుకు నీళ్లు పట్టకపోతానంటా ఉంది. తమిళనాడుకి కనుక ఇచ్చంపల్లి నుండి కాలువ తీసుకొని పోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించాలి. ఇప్పటికే కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా తాకట్టు పెట్టిరు కేంద్రానికి. రేపు గోదావరి జలాల మీద ఉన్నటువంటి హక్కులు కూడా తాకట్టు పెట్టి 9 సంవత్సరాలు ఈ నదీ జలాల మీద ఉన్నటువంటి హక్కుల్ని కాపాడడం తప్ప ఎక్కడ కూడా తల వందనటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కొత్త జిల్లాలన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి మళ్ళీ పాత జిల్లాలే దిక్కైతేయా, పార్లమెంట్ హెడ్ క్వార్టర్లు మరి జిల్లాలు చేస్తామంటా ఉన్నారు. మరి మా గ్రామాలు వాజేడు, వెంకటాపురం దగ్గర మొదలు పెడితే ఖమ్మం రావడానికే హైదరాబాద్ పోయిన దానికంటే ఎక్కువయ్యేది. మరి ఇవాళ కొత్త జిల్లాలు మళ్ళీ మారిస్తే ఇవాళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒకసారి గ్రామీణ ప్రాంత ప్రజానికం అంతా కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇప్పటికే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత 50 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాలలో మనం మా ముందున్నటువంటి నాయకులు ఖమ్మం జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కావాలి, ఇది గిరిజన ప్రాంతం, అనేక సందర్భాలు రిప్రజెంటేషన్ చేస్తే పట్టించుకున్నటువంటి నాదులే లేడు. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 33 జిల్లాలకి 33 మెడికల్ కాలేజీలు, దాంట్లో కొత్తగూడానికి ప్రథమ ప్రియారిటీ ఇచ్చి ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి మైపాద్ ఒకటి,
ఖమ్మంలో ఒకటి, కొత్తగూడెంలో ఒకటి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ లో ఒకటి, అనేకమైనటువంటి సౌకర్యాలు కల్పించి ఎక్కడ కూడా రాజీ పడకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని ఉర్రూతలిగించినటువంటి కేసీఆర్ గారిని మీరు అందరూ అనుకున్నారు, మాయ మాటలు నమ్మిరు, మోసపోయిరు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవలసినటువంటి అవసరం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్.